వరుసగా తొలి 2 టీ20లో ఏకపక్షంగా గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా మూడో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. గౌహతి వేదికగా ఆదివారం జరిగే మూడో టీ20లోనూ గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు న్యూజిలాండ్‌కి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గౌహతి వేదికగా ఆదివారం జరిగే మూడో టీ20లోనే గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. వరుసగా 2 పరాజయాలతో సిరీస్‌లో 0 రన్‌లతో వెనుకబడిన కివీస్‌కు కోలుకోవడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కంకణం కట్టుకొని కూర్చున్నాడు. పామును పూర్తిగా చచ్చేదాకా కొట్టాలనే సామెత మాదిరిగా వరుసగా మూడో టీ20లోని ఓడించి కివీస్ను పూర్తిగా చంపేయాలని గంభీర్ భావిస్తున్నాడు. తద్వారా వన్డే సిరీస్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవచ్చని టీమిండియా భావిస్తుంది. పైగా న్యూజిలాండ్కి ఏమాత్రం అవకాశం ఇచ్చినా మనం ఎంతలా నష్టపోవాల్సి వస్తుందో ఇప్పటికే టెస్ట్ వన్డే సిరీస్లో చూశాం. అందుకే కివీస్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మూడో టీ20లోనూ చిత్తు చేయాలనే ఆలోచనలో టీమిండియా ఉంది. అందుకే మూడో టీ20 కోసం టీమిండియా ప్లేయింగ్ లెవెన్ను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఈసారి ప్లేయింగ్ లెవెన్లోకి ఏకంగా 2 డైనోసార్ల లాంటి ప్లేయర్లను బరిలోకి దింపుతున్నాడు. వారిని చూస్తేనే కివీస్ జట్టు సగం చచ్చిపోయేలా ఉండే ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకువస్తున్నాడు గంభీర్. వారిద్దరూ ఎవరో కాదు, పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా, బాపు అక్షర్ పటేల్. వీరిద్దరు ఎంత గొప్ప ప్లేయర్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు కూడా డైనోసార్లకు ఏమాత్రం తక్కువ కాదు. 2024 టీ20 ప్రపంచ కప్ టీమిండియా గెలవడంలో బుమ్రా, అక్షర్ కీలక పాత్ర పోషించారు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి టోర్నీలతో పాటు అనేక సిరీస్లు మ్యాచ్లను భారత జట్టు గెలవడంలో ఇద్దరి పాత్ర మరవలేనిది. బ్యాటర్ ఎవరైనా, పరిస్థితులు ఎలా ఉన్నా, అది పవర్ ప్లే అయినా సరే, డెత్ ఓవర్లైనా సరే, మిడిల్ ఓవర్లైనా సరే, తన అద్భుత బౌలింగ్తో కట్టడి చేసి వికెట్లు తీయడం బుమ్రా ప్రత్యేకత. బుమ్రా వేసే యార్కర్లను, స్లో బాల్స్ను ఆడే మగాడు ఒక్కడు కూడా లేడని చెప్పుకోవాలి. అక్షర్ పటేల్ విషయానికి వస్తే బ్యాటర్గా మిడిల్ ఆర్డర్లో పరుగులు చేయడంతో పాటు స్పిన్ బౌలర్గా పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి తన ఆల్రౌండ్ షోతో జట్టును గెలిపించడం తనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే వీరిద్దరిని మూడో టీ20లో ఆడించడం ఖాయంగా చెప్పుకోవచ్చు. కాగా వీరిద్దరూ పలు కారణాలతో రెండో టీ20 మ్యాచ్కు దూరమైన సంగతి తెలిసిందే. బుమ్రాకు రెస్ట్ ఇస్తే తొలి టీ20లో బౌలింగ్ చేస్తూ గాయపడిన అక్షర్ పటేల్ రెండో టీ20 సమయానికి పూర్తిగా కోలుకోలేదు. దీంతో రెండో టీ20లో వీరిద్దరి స్థానాల్లో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ ఆడారు. ప్రస్తుతం అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో బుమ్రాతో పాటు అక్షర్ కూడా బరిలోకి దిగనున్నాడు. కాగా బుమ్రా తుది జట్టులోకి వస్తే హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలలో ఒకరిని బెంచ్కే పరిమితం చేయాల్సి ఉంటుంది. నా అంచనా ప్రకారం ఈసారి హర్షదీప్ సింగ్ కు రెస్ట్ ఇవ్వచ్చు. పైగా రెండో టీ20లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అంతేకాకుండా మన ముగ్గురు పేసర్లలో ఒక్కొక్కరికి ఒక్కో మ్యాచ్లో రెస్ట్ ఇస్తున్నారు. తొలి టీ20లో హర్షిత్ రాణా, రెండో టీ20లో బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు కాబట్టి ఈసారి హర్షదీప్ నాకు రెస్ట్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక స్పిన్ విభాగంలో కూడా ఈసారి వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చి ఆల్రౌండర్ అయిన అక్షర్ పటేల్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా గత మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి కంటే కుల్దీప్ యాదవ్ బాగా బౌలింగ్ చేశాడు. కీలకమైన 2 వికెట్లు తీశాడు. పైగా తొలి మ్యాచ్లో కుల్దీప్ యాదవ్కు రెస్ట్ ఇచ్చారు. రెండో మ్యాచ్లో అక్షర్ పటేల్కు రెస్ట్ ఇచ్చారు కాబట్టి ఈసారి వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 మార్పులు మినహా మిగతా ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఒకవేళ మూడో టీ20 నాటికి కూడా అక్షర్ పూర్తిగా కోలుకోకుంటే మాత్రం కుల్దీప్, వరుణ్ ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెన్లో కొనసాగుతారు. ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఆడతారు. అయితే గత 2 మ్యాచ్ల్లో విఫలమైన శాంసన్ మూడో మ్యాచ్లోనైనా రాణించాల్సిన అవసరం ఉంది. లేదంటే 4 టీ20లో తిలక్ వర్మ తుది జట్టులోకి వస్తే సంజుకు ప్లేయింగ్ లెవెన్లో చోటు కష్టమవుతుంది. సంజు స్థానంలో రెండో టీ20లో అదరగొట్టిన ఇషాన్ కిషన్ ను ఓపెనర్గా పంపిస్తారు. కాబట్టి ఈ మూడో టీ20 మ్యాచ్ శాంసన్ కు డూ ఆర్ డై అని చెప్పుకోవాలి. ఇక మూడో స్థానంలో ఇషాన్ కిషన్, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో శివం దూబే, 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 7వ స్థానంలో రింకు సింగ్, 8వ స్థానంలో అక్షర్ పటేల్ ఆడతారు. ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, ప్రధాన పేసర్గా జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా ఆడతారు. హర్షిత్ రాణా బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి 9వ స్థానం వరకు బ్యాటింగ్ ఉంటుంది. కాగా మూడో టీ20 మ్యాచ్ వేదికైన గౌహతి పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలం. దీంతో మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. గతంలోనే ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. 2022లో ఇక్కడ టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసి 237 పరుగులు చేస్తే చేజింగ్లో సౌత్ ఆఫ్రికా ఏకంగా 221 పరుగులు చేసింది. ఇక 2023లో అయితే ఒకటో బ్యాటింగ్ చేసిన టీమిండియా 222 పరుగులు చేస్తే తర్వాత ఆస్ట్రేలియా దాన్ని చేజ్ చేసింది. దీనిని బట్టే ఇది ఎంత మంచి బ్యాటింగ్ పిచ్చో అర్థం చేసుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో డ్యూ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటాడు. ఈ పిచ్ పై ఇప్పటి వరకు 7 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 3 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 3 సార్లు గెలిచాయి. ఓసారి ఫలితం తేలలేదు. ఇక మూడో టీ20కి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. చివరగా వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.